నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకొని చిత్తూరు పట్టణ గాంధీ విగ్రహం నుండి నాగయ్య కళాక్షేత్రం వరకు ర్యాలీని ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి. వీరితో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఎఫ్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నగర కమిషనర్ నరసింహప్రసాద్, చిత్తూరు తహసీల్దార్ కళావతి, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులచే మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ఓటు హక్కుకు ఉన్న విలువను ఓటర్లు తెలుసుకొని వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ప్రారంభమై జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డేలో భాగంగా ఈ మానవహారం అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓటు యొక్క ప్రాముఖ్యతను, ఓటును ఏ విధంగా ప్రతి ఒక్క సిటిజన్ 18 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మెసేజ్ ఇవ్వడం కోసం మానవహారం చేయడం జరిగింది. సో ఈ నేషనల్ ఓటర్స్ డేలో భాగంగానే మనం మోస్ట్ సీనియర్ సిటిజన్ ఈరోజు మనం వాళ్ళని సెట్ చేసుకునే అవకాశం కూడా మనకు ఉంది. సో ప్రజలందరూ కూడా ఓటు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుంటూ ఓటుని ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి కూడా లోపడకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరుకుంటాం. మీ అందరికీ నేషనల్ ఓటర్ డే ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాం. నమస్కారం. ఈరోజు నేషనల్ ఓటర్స్ డేలో భాగంగా మనము ఈ మానవహారం అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఓటు యొక్క ప్రాముఖ్యతను, ఓటుని ఏ విధంగా ప్రతి ఒక్క సిటిజన్ 18 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం ఈరోజు మెసేజ్ ఇవ్వడం కోసం ఈ విధంగా ఈరోజు ప్రజలందరితో మానవహారం చేయడం జరుగుతుంది. సో ఈ నేషనల్ ఓటర్స్ డేలో భాగంగానే మనము మోస్ట్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఈరోజు మనం వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకునే అవకాశం కూడా మనకి ఉంది ఈరోజు. సో ప్రజలందరూ కూడా ఓటు యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుంటూ ఓటుని ఎటువంటి భయము లేకుండా, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్కి కూడా లోపడకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ నేషనల్ ఓటర్స్ డే ఒకసారిగా సెలబ్రేట్ చేసుకుంటామని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.